వాళ్ళు ఎందుకు ఖాళీ చేయించారంటే దాని డెవలప్మెంట్ కోసం కాదంట. కాంగ్రెస్ పార్టీ భవనాన్ని కొంచెం ప్రాంగణం పెంచుకోవడానికి ఆ బస్తీ కొన్ని ఎంతమంది ఉంటారు, వేల మంది ఉంటారు, వందల మంది ఉంటారు తెలియదు, కానీ మొత్తం కొట్టేశారు. నేను లోపలికి వెళ్ళాను, ఆ బస్తీ లోపలికి వెళ్ళాను మొత్తం కూల్చేసిన తర్వాత. వెళ్తే అప్పుడే వండుకున్న అన్నం కింద పడిపోయింది, ఒక భగవంతుడి ఫోటోగ్రాఫ్ కూడా కింద పడిపోయింది. నేను ఇవన్నీ చూశాను. నిజంగా మీరు వాళ్ళని ఖాళీ చేయించాలి అంటే దానికి ఒక పర్పస్ ఉండాలి. మీ పార్టీ భవనమే మీరు పెంచుకోవాలంటే మీకు జూబ్లీ హిల్స్ ఖాళీగా ఉంది, మాదాపూర్ ఖాళీగా ఉంది, మొత్తం ఒక హైటెక్ బిల్డింగ్ కట్టుకోండి, ఎవడు కాదంటాడు. మీరు ఎలాగో దోచుకున్నారు కదా, దోచుకోండి, ఆ ఖాళీ స్థలాల్ని తినండి. కానీ పోయి 100 గజాలు 150 గజాల్లో ఉంటున్న ఇళ్ళని ఒక 4 దశాబ్దాలుగా ఉంటున్న ప్రజలు మీరు ఎలా చేసేస్తారు? అందుకు నాకు కోపం వచ్చింది. దాంతో ఒక్కదంతా కూడా కోపం రాలే. ఇంకా వాళ్ళని వేరే చోట పెట్టారు. పెడితే నాకు ఒక తల్లి ఏడుపు గుర్తొచ్చింది నాకు. నేను వెళ్ళాను, ఎలా ఉందమ్మా మీకు ఇల్లు మార్చారు కదా, ఎలా ఉంది మీకు అంటే, సరే అక్కడేమో ఆల్రెడీ అక్కడ ఉంటున్న వాళ్ళు రానివ్వట్లా, ఇది మాది మీరు ఇక్కడ రాకూడదు అంటారు. ఆవిడ వయసుకు వచ్చిన కూతురు ఉంది. ఆవిడేముందంటే, చూడయ్యా నాకు నా బిడ్డ స్నానం చేస్తుంటే కొంతమంది కుర్రోళ్ళు వచ్చి చూస్తున్నారు, నేను నా బిడ్డను ఎలా రక్షించుకునేది నాకు తెలియదు అని అంది. అందుకు నాకు బాధ కలిగింది, అందుకు వాళ్ళని అలా తిట్టాను. నాకు అంటే నిజంగా ఖాళీ చేయించవచ్చు, ఖాళీ చేయించాలంటే విధానం ఉంది. అలా కాదు, ఆడపిల్లల మానాలను బయటపెట్టి కాదు. అలాగే మొన్న ఈ మధ్యన నిర్భయ యాక్ట్ చూశాను, పార్లమెంట్లో పెట్టిన విధానం. రేప్స్ జరగటం మొట్టమొదట జీవితంలో మన దేశంలో ఇదేనా మొదటి రేపు? అంతకుముందు రేపులు జరగలేదా? అప్పుడు దాకా మీరందరూ కళ్ళు మూసిపోయి కూర్చున్నారా? ఏం చేస్తున్నారు మీరందరూ? ఒళ్ళుపై తెలియకుండా మర్చిపోయి తిరుగుతున్నారా? ఏం చేస్తున్నారు మీరందరూ? అంటే ఒక ఆడపిల్లని నలుగురు అత్యంత పాశవికంగా కిరాతకంగా రేప్ చేస్తే అప్పుడు కానీ మీరు మేల్కోరా? ఇన్ని దశాబ్దాలుగా ఇంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు, విశిష్ట పార్లమెంటేరియన్లు ఉన్నారు, ఒక్కరోజు కూడా మీరు అడగరా? వరంగల్లో స్వప్నిక అనే ఒక ఆడపిల్ల ఉంది. ఆవిడ ఆ చెల్లెల మీద యాసిడ్ దాడి జరిగింది. యాసిడ్ దాడి జరిగితే నేను వెళ్ళాను. నాకు ఎంత విసుగంటే, నాకు అందరు పొలిటీషియన్స్ వెళ్తారు, చచ్చిపోయారు, వాళ్ళకి అమ్మాయి కాలిపోయిన వార్డులో ఉంది, ఎలా ఉన్నామ్మా ఎలా ఉన్నా అంటారు. చచ్చిపోబోతున్న ఆడపిల్లని ఎట్లా అడుగుతారు మీరు? మనుషులను ఎట్లా అడుగుతారు? మీకు మానవత్వం లేదా? మీకు ఇక్కడ కూడా మీరు రాజకీయాలు చేస్తారా? నిజంగా మానవత్వం లేదు అంటే ఆ రోజు మాకు ఫోటో తీయించుకున్నాం, మేము పరామర్శించడానికి ఇలా వచ్చాం, వాళ్ళు వెళ్ళిపోతారు. కనికరం ఉండద్దు, మానవత్వం ఉండద్దు. అందుకని చెప్పి నేను నిజంగా నాకు సడన్గా మనం ఇళ్ళగా ఉండలేం కదా, అందుకని దూరంగా ఉన్నాను, వెళ్ళా. అమ్మాయికి డాక్టర్ ఎవరు చెప్పారు, ఇట్లా పవన్ కళ్యాణ్ వచ్చాడు అని చెప్పినట్టు నాకు తెలీదు. ఆ అమ్మాయి అంది, ఆయన డాక్టర్ చెప్పారు, డ్యూటీ డాక్టర్, నేను మిమ్మల్ని స్వప్నిక పిలుస్తుంది సార్. వెళ్ళాను లోపలికి. వెళ్తే పాపం అమ్మాయి మొత్తం వాసిపోయింది, మొత్తం తాగలేకపోతుంది, నోటి మాట రావట్లా. అమ్మాయి అంది, ఒకటే అంది, అన్నయ్య ఇంక ఏ ఆడపిల్లకి ఇలా జరగనివి కూడా చూడన్నయ్య. నేను ఆ బాధ నేను చూశాను. పాపం ఇంజనీరింగ్ ఏదో సంవత్సరం చదువుతుంది, పెళ్లి చేసుకుంటుందేమో, పిల్లలు పుడతారేమో, దాంపత్య జీవితం అనుభవించాలేమో, తల్లిదండ్రులకు ఆనందం కలిగించాలేమో, అలాంటి ఆడపిల్ల జీవితం ఛిద్రం అయిపోయింది. దేనికి? ఒక పిల్లవాడు యాసిడ్ పోసాడు. ఆ అబ్బాయి చేసింది మంచి చెడో పక్కన పెడితే, ఆ కుర్రాడు ఏం చేశారంటే కొద్ది రోజుల తర్వాత కాల్చి చంపేశారు. నాకు అర్థం కాంది, ఇలా విజిలాంటీ జస్టిస్ ఉంటారు, అది ఎవరు చేస్తారు? వ్యక్తిగతంగా చేస్తారు, ప్రభుత్వాలు చేయవట్లా. మీరు ఫ్యూచర్లో ఇలా జరగకుండా జరిగే విధానాలు ఏంటి మీద మీరు ఆలోచించాలి. కానీ ఒకటి చేశారు, వాడిని చంపేయండి,
ఇక్కడ వీళ్ళు చేశారు వీళ్ళని చంపేయండి అంటే, అలాంటప్పుడు ప్రభుత్వాలు ఎందుకు, రాజకీయ నాయకులు దేనికి, శాసనసభ్యులు దేనికి, పార్లమెంట్ దేనికి, ఎవరెందుకు, ఢిల్లీ పీఠాలు దేనికి?